నమస్తే అందరికీ. మీరు చాలాసార్లు సూపర్ మార్కెట్లలో ఫ్రూట్ జ్యూస్ ప్యాక్స్ తీసుకొని ఉంటారు. అయితే మీరు వాడి లేబుల్ పైన రాసి ఉన్న సమాచారాన్ని ఎప్పుడైనా గమనించారా? కొన్ని ప్యాకెట్ల మీద 95% పండ్ల రసం కలిగి ఉందని, మరికొన్ని ప్యాకెట్ల మీద 5% ఇతర మిశ్రమం కలిగి ఉందని రాసిపెట్టి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది మంచిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపండి. అయితే సాధారణంగా చాలామంది 95% పండ్ల రసం కలిగి ఉందని పేర్కొన్న ప్యాకెట్నే ఎంచుకుంటారు. ఎందుకంటే సంఖ్య పెద్దది, పండ్ల రసం కూడా ఎక్కువ కాబట్టి. క్షుణ్ణంగా చూస్తే రెండూ ఒకే రకమైనవి. మొదటి దాంట్లో 95% పండ్ల రసం, మరి మిగిలిన 5% ఇతర మిశ్రమం కలిగి ఉంటుంది. అలాగే రెండవ రకం ప్యాకెట్లలో కూడా 5% ఇతర మిశ్రమం, మరి మిగిలిన 95% పండ్ల రసం కలిగి ఉంటుంది. దీన్నే మార్కెటింగ్ పరిభాషలో సమాచార మలుపు ప్రభావం అనగా ఇన్ఫర్మేషన్ ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇది మార్కెటర్లు చేసే సమాచార మాయాగారడి. కొత్త మరియు నాణ్యత కలిగిన వస్తువులపై 95% గురించి, మంచి నాణ్యమైన మరియు పేరొందిన వస్తువులపైన 5% గురించి సమాచారం పేర్కొంటారు. మీరు ఎప్పుడైనా సమాచార మలుపు ప్రభావానికి గురైతే కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీరు మరల సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు దీన్ని పరిశీలించండి. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాము. మరిన్ని ఆసక్తికర సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.